అందరికీ నమస్కారం అండి. మన విశాఖపట్నంలో సింహాచలం దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. మన జిల్లాకి మొత్తం కాకుండా రాష్ట్రానికి పక్క రాష్ట్రాల వారికి కూడా స్వామివారు చాలా ఆరాధ్యమైన దేవుడు, మనకి చాలా పవర్ఫుల్ గాడ్. మనకి మనందరం కూడా ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాం. అటువంటి సింహాచలం దేవస్థానంలో ఈ వేళ భూములు ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలని మనందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ మనం చేస్తున్నాను. మనందరికీ తెలుసు, సింహాచలం దేవస్థానానికి విజయనగర మహారాజులు, గజపతి రాజులు ఆ రోజుల్లో, ఎప్పుడో పూర్వం రోజుల్లో వేలాది భూములు స్వామివారికి మరి బహుమతిగా ఇచ్చిన సంగతి మీకు తెలుసు. ఎందుకు ఇచ్చారు ఆ రోజుల్లో? స్వామివారి అయితే భక్తి, ఆ స్వామివారికి భూములు ఇచ్చి ఆ క్షేత్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం కోసం చెప్పి ఆ రోజు ఆ మహారాజులు భూములు ఇచ్చిన సంగతి మనం అందరికీ చూసాం. మరి ఈరోజు ఆ భూములు ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఒకసారి చరిత్రలోకి వెళ్తే 1710 నుంచి 1710 అప్పటి నుంచి కూడా మహారాజు కుటుంబానికి చెందినటువంటి వారసులే దానికి ట్రస్ట్ మెంబర్లుగా ఉన్న సంగతి కూడా మనకు తెలుసు. ట్రస్ట్ మెంబర్లు కూడా ఎవరు ఉండాలి? వాళ్ళ నియమాల ప్రకారంగా ఆ కుటుంబంలో ఉన్న మగవారే ఉండాలని చెప్పి వారు ఆ రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ వచ్చింది. కొన్ని రోజులు ఆనంద్ గజపతి రాజు గారు దానికి చైర్మన్గా ఉన్నారు. వారు చనిపోయిన తర్వాత, స్వర్గస్థులైన తర్వాత అశోక్ గజపతి రాజు గారు వారసులు చైర్మన్గా నియమించడం జరిగింది. అది వాళ్ళ హక్కు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ మెంబరు, వారు దీంట్లో కలుగు చేసుకొని ఇప్పుడు ఎవరెవరిని తీసుకొచ్చి మెంబర్లుగా వేశారు. ఆ అమ్మాయి పేరు సంచేత అట. ఆనంద్ గజపతి గారి అమ్మాయిని తీసుకొచ్చి అర్ధరాత్రి పూట, పగల టైం లేనట్టు అర్ధరాత్రి పూట ప్రమాణ స్వీకారం చేయించారు. అంత అవసరం ఏముందండి? ఆమెకి సాంప్రదాయాలు తెలియవు, సింహాచలం దేవస్థానం గురించి వివరాలు తెలియవు. ఆమెను తీసుకొచ్చి అశోక్ గారిని తప్పించి అర్ధరాత్రి పూట తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేయవలసిన అవసరం ఏంటుందో ఒకసారి మీరందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఈవేళ నాకు తెలిసి ఈ విజయసాయి రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ మొత్తం ఇప్పటికే విశాఖపట్నంలో కొన్ని వేల ఎకరాలు దౌర్జన్యంగా దోచుకున్నారు. ఇప్పుడు సింహాచలం దేవస్థానం భూముల మీద కన్నుపడ్డది. కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, అది కూడా ఆక్రమించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అశోక్ గారు ఉంటే వాళ్ళ ఆటలు సాగవు కాబట్టి ఈ అమ్మాయిని, ఎక్కడో ఉన్నట్టు అమ్మాయిని తీసుకొచ్చి ఇవాళ చైర్మన్గా పెట్టారు. ఈవేళ ఆమె ఆధ్వర్యంలో ఈ భూములన్నీ కూడా ఆక్రమించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఉదాహరణలు ఉన్నాయి. నేను ఊరికనే మాట్లాడలేదు, నేను ఏదో బురద చల్లడం కోసం మాట్లాడలేదు. దేవుడి విషయం ఇది అందరి బాధ్యత ఉంది, అందరికీ బాధ్యత ఉంది. ఈవేళ ఆమె వచ్చి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి సింహాచలంలో ఏం జరుగుతుందో చూస్తుంటే అందరికీ బాధ అనిపిస్తుంది. ఆమె వచ్చిన తర్వాత సింహాచలంలో ఉన్నటువంటి కొండల మొత్తం గ్రావెల్ అమ్మేస్తున్నారు. అనాథరైజ్డ్గా ప్లాన్లు లేకుండా, అప్రూవల్ లేకుండా బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఇవాళ సింహాచలం భూముల్ని లీజుకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 11 సంవత్సరాలు లీజుకి ఇస్తారట. దీని వెనకాల పెద్ద బాగోతం ఉంది. 11 సంవత్సరాలు లీజుకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పొడిగించుకుంటూ పోయి మరి ఆ భూముల్ని
ఆక్రమించాలా చేస్తున్న ప్రయత్నాన్ని భక్తులందరూ కూడా ఏకకంఠంతో మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే మొన్న ఒక సంఘటన జరిగింది. అంటే మొన్న సెప్టెంబర్ ఆగస్టున 27వ తారీఖున బోర్డు మీటింగ్ జరిగింది. బోర్డు మీటింగ్లో ఒక వ్యక్తిని, అతను ఎవరో తెలియదు, అతని పేరు అయితే చెప్తున్నారు కార్తీక్ సుందర్ రాజన్ అట. కార్తీక్ సుందర్ రాజన్ అతను కేరళ నుంచి తీసుకొచ్చారు. అతను 90 రోజుల నుంచి అన్నపూర్ణ గెస్ట్ హౌస్లో ఒక ముఖ్యమైన అతిథిగా ఉంటున్నాడు. అక్కడ 90 రోజుల నుంచి ఉండడమే కాదు, అతను సకల మర్యాద రాజమర్యాదలు చేస్తున్నారు. టెంపుల్ వాళ్ళు భోజనాలు అక్కడే, అన్ని సౌకర్యాలు ఆ గెస్ట్ హౌస్లోనే. తర్వాత దేవస్థానం తాలూ రికార్డు కూడా అతను తెప్పించుకొని పరిశీలిస్తున్నాడు. అతను ఎవరండి? అతనికి దేవస్థానానికి ఉన్న సంబంధం ఏంటండి? దేవస్థానం రికార్డు చూసే అధికారం అతనికి ఎవరిచ్చారండి? దేవస్థానం రికార్డులు ఎందుకు చూడవలసిన అవసరం వచ్చిందండి? అంటే దీన్ని పెట్టి అర్థం ఏంటంటే, ఈవేళ మన ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు ఈ చైర్మన్ గారిని ఈ ముఖ్య అతిథిని పెట్టుకొని బినామీలుగా పెట్టి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి చూసి భూములను ఆక్రమించుకోవడం చేస్తున్న ప్రయత్నం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మొన్న 27వ తారీఖున బోర్డు మీటింగ్లో ఈ సుందరరాజన్ ఇతన్ని చైర్మన్ ఓఎస్డీగా నియమించాలని చెప్పి తీర్మానం పెట్టింది ఈ చైర్మన్ గారు. అదేంటంటే నాకు అర్థమవుతుంది. మరి మొన్న లాస్ట్ మంత్ 27 బోర్డు మీటింగ్లో పెట్టావు, మరి గత 3 నెలల నుంచి గెస్ట్ హౌస్లో ఎందుకున్నాడు అతను? పెట్టవలసిన అవసరం ఉంది. శివాచలం దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈవేళ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు బోర్డుకి, కొంతమంది లాయర్స్, అది మన స్థానిక లాయర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. ఈవేళ వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే, మన స్టాండింగ్ కమిటీలో పెట్టి వాళ్ళు కాకుండా ఢిల్లీ నుంచి లాయర్లు తీసుకొచ్చి పెడతారట, వాళ్ళ సొంత లాయర్ని. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి మరి లాయర్లు అంతా బాగా తెలుసు కదా, ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు ఈ లాయర్లు అంతా పరిచయం ఉంది కదా, వాళ్ళు తీసుకొచ్చి పెడతారట. అకౌంట్స్ చూడడానికి కూడా విజయసాయిరెడ్డి గారి మనుషులే పెడతారట. ఇవన్నీ కూడా తీర్మానాలు పెట్టారు. అంటే ఇది పెద్ద గూడుపుటాన్ని జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మనం అందరూ కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈవేళ చైర్మన్, ఈవేళ మనకి సింహాచలం దేవస్థానం కానివ్వండి, అన్నవరం కానివ్వండి, అలా కొన్ని టెంపుల్స్కి పూర్వం నుంచి కూడా చైర్మన్లు ఉంటారు. వాళ్ళు ఆస్తులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ చైర్మన్కి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా, ఎండోమెంట్స్ రూల్ ప్రకారంగా అలవెన్సెస్ ఉంటాయి, ట్రావెలింగ్ అలవెన్సెస్ అని. అది 35,000 వరకు తీసుకోవచ్చు. కానీ ఈమెకేమో ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏమో 35,000 అట. అతను నియమిస్తున్నటువంటి సుందరరాజన్ ఓఎస్టీ గారికి ఏమో 50,000 జీతం ఇవ్వాలని, సకల మర్యాదలు చేయాలని ఆవిడ తీర్మానం పెడుతుందండి. ఇదేం న్యాయం అండి? ఇదేం పద్ధతి అండి? ఇది న్యాయం అంటారా? ఒకసారి మనందరూ కూడా ఆలోచించి చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే ఎవరు మాట్లాడకపోతే ఎలాగండి? ఈవేళ మనకున్నారు జిఆర్ స్వాములు, అలాగే స్వామీజీలు, మత పెద్దలు ఎంతమంది ఉన్నారండి మన రాష్ట్రంలో? వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పర్ణశాలలు పెట్టుకొని ఉన్నారు. మీ బాధ్యత ఏంటి? ఈవేళ మన హిందూ సాంప్రదాయాన్ని కానీ, హిందూ టెంపుల్స్ కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుంటే దాని గురించి మీరు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఎందుకు మాట్లాడలేదండి? తిరుపతి దేవస్థానం భూములు అమ్మేస్తుంటే మాట్లాడరు, దేవుడు భూములు అమ్మేస్తుంటే మాట్లాడరు, ఇవాళ సింహాచలంలో ఇంత ఘోరం జరుగుతుంది మాట్లాడరు. ఎవరు ఎందుకండి?
మన పక్కనే ఉన్నారు. ఎవరంటే అతను ఈవేళ స్వరూపానంద స్వామి గారు మన పెందుర్తిలోనే ఉంటున్నారు. అతను సింహాచలం పక్కనే ఉంటున్నారు. మరి వారికి ఇవన్నీ తెలియదా? మరి వారేమో మన ముఖ్యమంత్రి గారికి గురువు గారు. ఇటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. అలా జరగకుండా చూడవలసిన అవసరం బాధ్యత ఉంది కదా. ముఖ్యమంత్రి గారితో మాట్లాడేది అన్యాయం అండి, మా భగవంతుడితో పెట్టుకోవద్దు, చాలా పవర్ఫుల్ గాడు అతను. మీ నాన్నగారు కూడా అలాగే తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడి మరి ఏమయ్యారు మనందరికీ తెలుసు. అలాగే మా సింహాచలం దేవుడి గురించి మీరు కానీ ఇటువంటి పొరపాటు జరిగితే పుట్టగతులు లేకుండా పోతారని చెప్పి చెప్పవలసిన అవసరం ఉంది కదా. మీరు ఎందుకు మాట్లాడలేదండి? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి చేయవలసినటువంటి అవసరం ఉందో మనం చేస్తున్నాను. ఈవేళ అందరూ కూడా మాట్లాడాలి. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరో మాట్లాడకపోతే ఈవేళ సింహాచలం దేవుడు మనందరినీ కాపాడుతున్నాడు. అది మన నమ్మకం, మన విశ్వాసం. మరి అటువంటి దేవుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఎక్కడో ఉన్నటువంటి ఎంపీ గారు, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఎంపీ గారు అక్కడ వెస్ట్ గోదావరిలో, వారు సింహాచలం దేవస్థానంలో అన్యాయం జరుగుతుంది వారు మాట్లాడుతున్నారు తప్పించి మన జిల్లాలలో కానీ పక్క జిల్లాలలో కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ఎంపీలు కానీ మాట్లాడుతున్నారండి? ఎందుకు మాట్లాడరండి? బాధ్యత కదా. ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మన దేవుడు మన ప్రాంతంలో ఉన్న దేవుడికి అన్యాయం జరుగుతుంటే, భూములు దోపిడీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని కాపాడుతున్న దేవుడిని మన దేవుడికి అన్యాయం జరుగుతుంటే మనం కాపాడవలసిన అవసరం ఉందా లేదా? ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ప్రజాప్రతినిధులు, ఏ పార్టీ ప్రజాప్రతినిధులైనా అన్యాయం జరుగుతుంటే మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంచేత ఈవేళ ఈ దోపిడీని అరికట్టవలసిన అవసరం ఉంది, అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులందరూ కూడా ఏకకంఠంతో దీన్ని ఖండించవలసిన అవసరం ఉందని కూడా మనం చేస్తూ, ఆ సింహాచలం భగవంతుని తాలూకు ఆశీస్సులు ఈ ప్రాంతాలకి మనకి ఎప్పుడు ఉండాలని, మన కుటుంబాలకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.